విశాఖలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. డ్రైన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడంతో రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో నగరం అంతటా జలమయంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా జీవీఎంసీ అధికారులు అప్రమత్తమవుతూ ప్రజలను అలర్ట్ చేశారు. ప్రజల సమస్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన తీవ్రత పూర్తిగా అయితే ఇక వర్షాలు పడడమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు భారీ ఎత్తున అయితే వర్షాలు పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ నగరం అంతటా కూడా భారీ వర్షాల నేపథ్యంలో అయితే ఎక్కడికక్కడ అయితే పూర్తిగా ఈ యొక్క జలమయమయ్యే రోడ్లన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా సరే ఇదే విధంగా మనం విజువల్స్ అయితే చూడొచ్చు, చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ ఈ యొక్క నీటి ఎద్దడి అయితే దానికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క వాటర్ అనేది మొత్తం నీరంతా కూడా రోడ్లపైకి జలమయం అవుతూ రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ అయితే చూస్తున్నాము. ఒక భారీ ఎత్తున అయితే ఏదైతే నివాసంలో ఉంటున్నారో కేఆర్ఎం కాలనీ పరిసర ప్రాంతాల్లో మొత్తం నీరు కూడాను రోడ్లపైన అయితే పూర్తిగా రావడం అయింది. పూర్తిగా ఒక సముద్రాన్ని తలపించే విధంగా అయితే ఈ విజువల్స్ లో మనం అయితే క్లియర్ గా చూడొచ్చు. పూర్తిగా నిన్న సాయంత్రం నుండి కూడా కురుస్తున్న వర్షాలకైతే దాదాపు రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, అలానే స్థానికులు వ్యాపారస్తులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క రోడ్డు పైన ఉండే నీరు కూడా అలానే కాలువల్లో ఉండే నీరు మొత్తం కూడా ఇళ్లలోకి చేరుకోవడంతో అయితే ప్రజలంతా కూడా తీవ్ర ఎద్దడిని అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో దాదాపు 67.75 mm అంటే దాదాపు 6.75 సెంటీమీటర్ల వర్షం నమోదు కావడంతో అయితే మొత్తం కూడా భారీ ఎత్తున ఈ యొక్క వర్షం ప్రభావం ఉండడంతో అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోపక్క బంగాళాఖాతంలో రేపు 18వ తారీఖున అయితే మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఆ ఉపరితల ఆవర్తనాన్ని కొనసాగిస్తూ ఎక్కడికక్కడైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే స్థానికంగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ప్రజలు, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళని ఆదేశించిన పరిస్థితి నెలకొంటుంది. మనం ఇప్పుడంతా విజువల్స్ లో అయితే ఏదైతే చూస్తున్నామో ఇదే ప్రాంతం ఒక్క ప్రాంతంలోనే కాకుండా విశాఖ అన్ని చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా బయటికి రావద్దని జీవీఎంసీ అధికారులు కావచ్చు, అలానే స్థానికంగా ఉన్న జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దీనిపైన చర్యలు తీసుకోవడానికి అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు అయితే లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేరవేసే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. ప్రస్తుతం వర్షానికి అనుగుణంగా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, శిథిల వ్యవస్థల్లో ఉండే వాళ్ళైతే ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తొలగించేందుకైతే ప్రయత్నాన్ని అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు అనుకుంటే ఎవరైతే ఈ యొక్క వాటర్ సర్వీసెస్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు జీవీఎంసీ అధికారులు అయితే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క నీటిని ఎప్పటికప్పుడు తొలగించడానికి జీవీఎంసీ అధికారులతో పాటు స్థానికంగా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.